వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో రిజల్ట్స్ సీజన్లోకి వచ్చేసాం కాబట్టి పోయిన వారం చెప్పినట్టుగా రిజల్ట్స్ని స్పెషల్ ఫోకస్ తీసుకొని మరికొద్ది అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ డిక్లేర్ చేశారో రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరికొన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేసిన కంపెనీస్ గురించి అనాలిసిస్ని స్పెషల్ ఫోకస్గా పెట్టుకుందాం ఈ వారం. ఓవరాల్గా జనరల్ ట్రెండ్ అని చూసి పోయిన వారం కూడా మనం చెప్పాము ఈ ట్రెండ్ ఈ ఫార్మాట్ ఫాలో చేద్దామని. ఇప్పటిదాకా అరౌండ్ 263 కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. వాటిల్లో మోర్ దెన్ 172 ఏమో ప్రాఫిట్స్ పెంచుకుంటున్నారు, ఒక 90 ఏమో ప్రాఫిట్స్ తగ్గించుకుంటున్నారు. కానీ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ప్రాఫిట్స్ పెంచుకునే కంపెనీస్ ప్రాఫిట్లు ఎంత పర్సంటేజ్ పెంచుకుంటున్నాయా అంటే అమాంతం అరౌండ్ 6.07%. అలాగే తగ్గే కంపెనీలు మాత్రం 3% పడుతున్నాయి. అంటే పెరిగే కంపెనీస్ ఏమో దే ఆర్ షోయింగ్ దేర్ ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ, వాళ్ళ ప్రాఫిట్లు కూడా పెంచుకుని వాళ్ళ కెపాసిటీ చూపిస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అది కాకుండా ఇంకొకటి మనం పోయినసారి కూడా చెప్పాము, షార్ట్ లిస్ట్ చేసే మనం ఎప్పుడైనా చెప్తాం 1000 crores కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి అది ఇన్వెస్ట్మెంట్ తగిన కంపెనీ అసలు కానే కాదు. సో ఇలా మనం షార్ట్ లిస్ట్ చేసి అప్రూవ్ చేసిన కంపెనీస్ టోటల్గా ఎన్ని ఉన్నాయని చూస్తే అరౌండ్ 49 కంపెనీస్ మన ఫిల్టర్స్ మీట్ అయినాయి. అంటే 1000 crores కంటే మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీస్. వాటిల్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయా అంటే అరౌండ్ 42 ఏమో రిజల్ట్స్ ప్రాఫిట్లు పెంచుకుంటా ఉన్నాయి. ఆ ప్రాఫిట్లు పెంచుకునేది కూడా 5.43% ఓవరాల్గా యావరేజ్గా చూస్తే. అండ్ తగ్గినవి మాత్రం 7 అరౌండ్ 1.34% నెట్ ప్రాఫిట్లు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ 49లో నిజానికి ఇవాల్టి రోజు 263 నుంచి మన ఫిల్టర్ పెట్టుకుంటే 49, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ వర్ది అనుకునే గుడ్ బెట్స్. ఎందుకంటే ఎప్పుడు చెప్తా ఉంటాం గుడ్ బెట్ అంటే ఆ స్కోప్ టు గ్రో కూడా అట్లీస్ట్ ఆ 30% ఉండటం, రిజల్ట్స్ బాగోవటం, గ్రోత్లో ఉండటం. ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ 37 కంపెనీస్ ఉన్నాయి. సో ఈ 263లోనే ఈ జైంట్స్ వచ్చాకే ఇన్ని కంపెనీస్ ఉండటం, వాటిని కొంచెం స్పెషల్ ఫోకస్ తీసుకుని మనం ఈ రిజల్ట్స్ వైపు దూసుకెళ్ళిపోదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ క్యాప్ కంపెనీస్ ఇన్ ఇండియా. మన రిలయన్స్ ఇండస్ట్రీస్ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే నెట్ ప్రాఫిట్ కూడా చాలా హ్యూజ్ మార్జిన్లో పెరిగినట్టుగా మీరు చూసి ఉండొచ్చు. అఫ్ కోర్స్ దానికి కొంచెం డిగ్ చేస్తే కూడా మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఏషియన్ పెయింట్స్లో వారి ఉన్న స్టేక్ని డైవర్స్ చేయటం వల్ల అరౌండ్ 26,990 crores అంటే ఆ మొత్తం కూడా నెట్ ప్రాఫిట్లో యాడ్ అయిపోయి ఈ క్వార్టర్ రిజల్ట్స్లో మీకు కనిపించడం దాని గురించి ఎక్స్ట్రా కైండ్ ఆఫ్ అది కోర్ బిజినెస్ నుంచి కాదు, కానీ వారు చేసిన ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వారి స్టేక్ ద్వారా పొందుకున్న ప్రాఫిట్ అని కూడా మనం అర్థం చేసుకోవాలి. లేటెస్ట్గా మళ్ళీ వాళ్ళు ఉన్న బిజినెస్ ఎలా ఉందా అంటే అగైన్ రిజల్ట్స్ టూ బిగ్ టు ఫెయిల్, బట్ కొంచెం కాంట్రాక్షన్ చూస్తూ ఉండొచ్చు. వారి కోర్ బిజినెస్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో లేకపోతే వారి రీటైల్ బిజినెస్లో కూడా కొంచెం స్లో డౌన్ ఉన్నట్టుగా రిజల్ట్స్ అట్లీస్ట్ చెప్తా ఉన్నారు. అండ్ దానికి తోడుగానే మేబీ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం ఈ లాస్ట్ ఫ్యూ డేస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పటి నుంచి కొంచెం కరెక్షన్, ఆఫ్ కోర్స్ బ్రాడర్ మార్కెట్తో పాటు అది కూడా ఒక 2-3% కరెక్ట్ అయినట్టుగా మనం అట్లీస్ట్ ప్రైస్లో చూడొచ్చు. సో ప్రసాద్ గారు, హౌ కెన్ వి ట్రీట్ దిస్ హ్యూజ్ కంపెనీ? దాని గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు, కానీ ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా, లేకపోతే స్టిల్ ఇట్ ఈస్ ఎ వర్దీ కంపెనీ టు హోల్డ్ ఆన్ టు అంటారా? ఇట్ ఈస్ వితౌట్ ఎనీ డౌట్ వర్దీ కంపెనీ టు హోల్డ్, అందులో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఇలాగే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ అమ్మితే వచ్చిన లాభమైన ఎంత పెద్ద పెద్ద కంపెనీలకు ఏమొస్తాయంటే ఎన్నో కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు. ఒకటి కాదు ఇంకొకటన్నా మధ్యలో పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కాకపోతే రేపు ఏదో టైంలో అమ్ముకుంటూ ఉండాలి. మెయిన్ బిజినెస్ ద్వారానే ఇన్కమ్ రావాలి అంటే ఒకే ఒక యాక్టివిటీ ఉన్న కంపెనీ కనుక అయినట్లయితే ఆ యాక్టివిటీ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందో చూడొచ్చు. ఒక 20 రకాల యాక్టివిటీస్ ఉన్న కంపెనీలకు ఏదైనా సరే ఒక యాక్టివిటీలో లాభం వస్తే వన్ టైం కాబట్టి దాన్ని చూడకూడదు అంటే ఎన్ని కంపెనీలు ఎన్ని యాక్టివిటీస్ చూడాలో కూడా లెక్కేయడం కష్టం. అందువల్ల ఈ రెండు పెద్ద కంపెనీల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి లాంటి కంపెనీ అయినా లేదా బ్యాంకులకైనా ఇటువంటి వాటన్నిటికీ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద లాభం వస్తే కూడా అది స్ట్రాటజిక్ మూవ్ లాగా ఆలోచించి అది కూడా ప్రాఫిట్ లాగానే కన్సిడర్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. కానీ ఆ ఒక్కటే మాత్రం తీసి ఎక్సెప్షనల్ ఇన్కమ్ కాబట్టి మళ్ళీ రిపీట్ కాదు కాబట్టి అనుకోవాల్సిన అవసరం అంతగా ఉండదు. అలా అని మొత్తం యాక్టివిటీ తీసుకోకపోయినా అందులో 50% అన్న ప్రాఫిట్ లాగా తీసుకోవడానికి మనం రెడీగా ఉండటం మంచిదన్నమాట. అందువల్ల రిలయన్స్ ఇండస్ట్రీ ఇంత పెద్ద కంపెనీలో టర్న్ ఓవర్ విపరీతంగా పెరిగిందంటే 964 976 అయిపోతే వాళ్ళు చేస్తున్న అన్ని యాక్టివిటీస్లో కూడా లాభాలు పెరగటం. ఇంట్రెస్ట్ చూస్తేనేమో దాదాపుగా 8 సంవత్సరాలుగా 8 క్వార్టర్లుగా చూస్తే 23,000 కోట్లు ఉన్నది, ఇప్పుడు కూడా 25,000 కోట్లే. ఇన్ని ఆపరేషన్స్ పెరిగి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగినా కూడా ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ కాస్ట్ పెరగటం లేదు.
పైగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ గురించి మనం వాకప్ చేస్తే తెలిసిందేంటంటే, రిలయన్స్ గ్రూప్‌కి లోన్‌లు ఇవ్వటానికి బ్యాంకులు 6.5, 6.9% ఇవ్వటానికి ఎన్నో బ్యాంకులు రెడీగా ఉండి ముందుకొస్తున్నాయి వాళ్ళకివ్వటానికి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఈ కంపెనీకి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు అత్యంత తక్కువ రేట్‌లో తీసుకునే కెపాసిటీ ఉన్నది అంటే, మనం నమ్మటం కాదు. రిటైల్ ఇన్వెస్టర్స్ మనమే కాదు. బ్యాంకులు, బ్యాంకులను బ్యాంకుల మీద అజమాయిషీ చేసే రిజర్వ్ బ్యాంక్‌తో సహా అందరూ కూడా ఇటువంటి కంపెనీలకి ప్రమోట్ చేయటానికి కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది. అందువల్ల ఇన్ని ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే రిలయన్స్ గురించి జంకవలసిన అవసరం లేదు. అందుకే మనం దీనిలో అలా క్యాపిటల్ గెయిన్స్ ఉందని తెలిసినా కూడా నిర్ద్వందంగా గ్రోత్‌లో ఉన్నదని చెప్పడం జరిగింది. మన ఫెయిర్ వాల్యూ ఎంతొచ్చింది? దాదాపుగా రూ. 2185 వచ్చింది మనకి ఫెయిర్ వాల్యూ. ఇప్పుడు చూస్తేనేమో దాదాపుగా 1400లో ఉంది. అంటే ఇక్కడి నుంచి కూడా దాదాపుగా 50%, 55% వరకు పెరగటానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని సార్లు ఇంత అందుబాటులో ఇంత తక్కువ ధరలో దొరికే అవకాశం ఉండదు కాబట్టి, ఈ మధ్య కాలంలో గనక చూసినట్లయితే దాదాపుగా 1570 నుంచి అక్కడి నుంచి కూడా కరెక్ట్ అవుతూ ఇప్పుడు 1370కి వచ్చి 1375, 90కి వచ్చిందంటే రూ. 200 తగ్గిన తర్వాత ఇంత పెద్ద కంపెనీని చూస్తా ఊరుకోవటం, ఇంకా తగ్గితే కొందాం అనుకోవటం అంత మంచి పని కాదని మన ఉద్దేశం. అందువల్ల దిస్ ఈజ్ ఎ గుడ్ బై. దిస్ ఈజ్ ఒక రకంగా చెప్పాలంటే నిజంగా డైవర్సిఫై చేయాలి పోర్ట్‌ఫోలియో అనుకుంటే ఇట్ ఈస్ వన్ కంపెనీ విచ్ మస్ట్ బి హ్యాడ్ ఇన్ ఎవ్రీ పోర్ట్‌ఫోలియో. అయితే మనం చెప్పే సిద్ధాంతం ప్రకారం ఎప్పుడు కూడా ఏం చెప్తా ఉంటాం? ఏ కంపెనీ అయినా సరే మీరు కొనాలి అంటే ఆ ఇండస్ట్రీలో 20% కన్నా ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉండకూడదు. అటువంటి పరిమితులకు లోబడి మీరు ఖచ్చితంగా ఇది పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోదగిన స్టాక్‌గా చెప్పాల్సుంటుంది. రైట్ అండి. మనం నెక్స్ట్ వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఆఫ్‌కోర్స్ ప్రైవేట్ బ్యాంక్స్ అనేది చాలా ఫోకస్‌లో ఉండినియి ఈ పోయిన వారం. మేజర్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తేనేమో అట్‌లీస్ట్ అగైన్ ఇండిపెండెంట్‌గా లేటెస్ట్ క్వార్టర్ చూస్తేనేమో ప్రాఫిట్స్ కొంచెం తగ్గించుకున్నట్టు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కామెంటరీ అంతా కూడా ఈ లాస్ ప్రొవిజనింగ్ అంటే ఎన్‌పీఏగా డిక్లేర్ అవ్వకముందు ఊరికే ప్రొవిజన్ చేయటం వరకు 5 రెట్లు పెరిగి అరౌండ్ 14,000 క్రోర్స్ వరకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అట్‌లీస్ట్ డిక్లేర్ చేసి మేబీ దిస్ ఈజ్ నాట్ సచ్ ఎ గ్రేట్ క్రెడిట్ సిట్యుయేషన్ అన్నట్టుగా చెప్పి ఇది డిక్లేర్ చేయటం, అది దాని గురించి కామెంటరీ కూడా వారం అంతా మనం వింటా ఉండుండొచ్చు, చూస్తా ఉండుండొచ్చు. సో లేటెస్ట్ క్వార్టర్‌గా కొంచెం కరెక్షన్ చూసిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ట్రైలింగ్ 12 మంత్స్‌లో అగైన్ చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఇంకా స్టెబిలిటీ చూపిస్తున్న బ్యాంక్ కాబట్టి ఈ ఎన్‌పీఎస్‌కి ఎంత అట్‌లీస్ట్ ఎన్‌పీఎస్ కావు, ఎన్‌పీఎస్ అవ్వచ్చేమో ఆటిలకి ఎంత అటెన్షన్ ఇవ్వాలి? అండ్ దానివల్ల అండర్‌లయింగ్ ఇంకేమైనా ట్రెండ్ ఉందా? అంటే కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కొంచెం మ్యూటెడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు కదా! ఈ క్వార్టర్‌లో. అంటే బ్యాంకులకన్నిటికి కూడా వచ్చే ఇన్‌కమ్ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇవన్నీ రకరకాల ఇన్వెస్ట్‌మెంట్ మీద కూడా ఇన్‌కమ్ వస్తుంది అని చెప్పాం. అలా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా లాభం వస్తుంది. కానీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి మిగతా అన్ని బ్యాంకుల కన్నా కూడా ఎప్పుడూ కూడా మార్కెట్‌లో బోలెడంత ప్రీమియం అంటే ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో కూడా ఎప్పుడు ఎక్కువ ఉండటానికి ఎప్పుడు కారణం ఏంటంటే చాలా డైనమిక్‌గా ఉంటారు. చాలా కన్సర్వేటివ్‌గా ఉంటారు. అంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ ఉన్న కాలంలో ఆయన యొక్క బ్రహ్మాండమైన ఫోర్‌సైట్ ఎంతో ఉపయోగపడింది కంపెనీకి అని అందరికీ తెలుసు. కాకపోతే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత, ఆయన తర్వాత ఉన్న సక్సెసర్ కూడా వెళ్ళిపోయి మళ్ళీ కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు సడెన్‌గా ఎన్‌పీఎల్‌లో ప్రొవిజనింగ్ పెరిగింది అంటే, నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా అందులో ఎంతో కొంత మతలబు లేకపోతే అలా ప్రొవిజనింగ్ రాదు. అది 5 టైమ్స్ పెరిగింది, 10 టైమ్స్ పెరిగింది అనేది పక్కన పెడదాం. ఎందుకంటే దాని మూలంగా టోటల్ బ్యాలెన్స్ షీట్‌కి వచ్చే ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ట్రెండు ఈ బ్యాంక్ కూడా మిగతా బ్యాంకుల్లాగానే ససెప్టబుల్. అంటే ఇది కూడా మిగతా లాగానే కొద్దిగా గొప్ప ఎన్‌పీఎల్‌ని చేరతీస్తున్నది అని అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో అన్ని బ్యాంకులు కూడా ఇంక్లూడింగ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిటైల్ లోన్స్‌కి పెద్దపీట వేయటం, ఆ సెక్యూరిటీ లేకుండా ఇవ్వటానికి కూడా ముందుకు రావటం, అలా ఇచ్చిన లోన్స్ అన్నిటిని గ్రూప్‌గా చేసి బయట వాళ్ళకి అమ్మేసి మళ్ళీ తీసుకోవడం ఇలా రకరకాల పనులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ బ్యాంకు లోన్ టు డిపాజిట్ రేషియో దాదాపుగా పీక్‌కి వచ్చేసింది కాబట్టి, మీకు డిపాజిట్లు పెరగకపోతే మీరు కొత్తగా లోన్ ఇవ్వటానికి ఒప్పుకోము అని రిజర్వ్ బ్యాంక్ చెప్పడంతో, వీళ్ళు తమ బ్యాలెన్స్ షీట్‌లో ఉన్నటువంటి లోన్స్ అన్నిటిని బయట వాళ్ళకి అమ్మి, ఆ డబ్బు తీసుకొని మళ్ళీ లోన్‌లు ఇవ్వటం అలా చేస్తూ వస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఆ క్రెడిట్ ఎక్స్‌పాన్షన్ పెద్ద బారోవర్స్‌కి ఇవ్వటానికి సరిపడా డిపాజిట్ల గ్రోత్ రావటం లేదు. ఎందుకు రావటం లేదు? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మంచి పేరుంది కాబట్టి, ఇంట్రెస్ట్ రేటు ఇబ్బడిముబ్బడిగా పెంచము అని చెప్తున్నారు కాబట్టి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ప్రజల్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే కోరిక తగ్గటం ఒకటి. రెండవది మిగతా బ్యాంకులేమో ఎక్కువ రేట్ ఇస్తుంటే వీళ్ళు ఎక్కువ రేట్ ఇవ్వకపోతే డిపాజిట్లు రాకపోవడం రెండవది. ఈ 2 కారణాల మూలంగా జరిగిందేంటంటే, వీళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఇబ్బంది పడటం జరుగుతోంది. ఇంకొకటి
అందరినీ కాంట్రాక్టింగ్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీ లాగా ఉండాలి అంటే, అంతకుముందు వరకు బ్యాంక్ గ్యారంటీలు ఒక్కటే చెప్పినటువంటి అవకాశం నుంచి కొద్దిగా మారి, ఈ మధ్యన ఇన్సూరెన్స్ కంపెనీలు బాండ్లు ఇవ్వచ్చని, మిగతా వాళ్ళకు కూడా బాటలు వేసింది గవర్నమెంట్. అంటే అర్థమేమొచ్చింది, ఇప్పటి వరకు బ్యాంకులనే నమ్ముకోవాల్సిన అగత్యం ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా పక్కకి చూసి వేరేటువంటి ఆల్టర్నేటివ్ మెకానిజంలో ఆ సెక్యూరిటీ ఆఫర్ చేయడానికి వేరే వాళ్ళకి తీసుకోవడంతో వీళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్స్ కొద్దిగా వాళ్ళకు కూడా వెళ్ళింది. అంటే ఒక పక్కన ఇన్కమ్ తగ్గింది, రెండో పక్కన లోన్లో ఎఫిషియన్సీ తగ్గింది, మూడవది ఆల్రెడీ ఇచ్చిన లోన్లో డెలింక్వెన్సీస్ కొద్దిగా గొప్ప స్టార్ట్ అయిపోయినాయి. అంటే మిగతా కంపెనీల కన్నా, మిగతా బ్యాంకుల కన్నా ఉన్న ప్రీమియం పొజిషన్కి అన్నీ కూడా ఒకటి గండిపడుతూ వచ్చినాయి. అంటే ఫీ బేస్డ్ ఇన్కమ్ ఎక్కువ ఉండేది, దాన్ని తగ్గుతోంది. అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్లో చాలా హై సెక్యూరిటీ ఇస్తారు అనుకుంటే వీళ్ళు మిగతా వాళ్ళతో సమానంగా అయిపోయింది. ఇలా ప్రొవిజనింగ్ లేదు అనుకుంటే ఇప్పుడు ప్రొవిజనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ బ్యాంకుకి ఎక్కువ ఎందుకు ఇవ్వాలి అని ప్రజలు అనుకోవటం సమంజసం. పైగా మనం కూడా అలాగే భావించడంతో ఈ కంపెనీని ఏం చెప్పినప్పుడు మనం ఇప్పటి వరకు మకుటాయమానంగా వెలిగిపోయిన ఈ కంపెనీని ప్రస్తుతం నో గ్రోత్ అని చెప్పడం జరిగింది. సో మన లెక్క ప్రకారం అది రేట్ ఎంత ఉన్నా కూడా కొనుక్కోవడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రిజల్ట్స్ ప్రకారం అనువైనది కాదు. అంటే రిలయన్స్ ఏమో ఎంత బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా చెప్పామో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి నెగిటివ్గా చెప్పకపోయినా పాజిటివ్ సైన్స్ మాత్రం లేవు. అలా అని నష్టాలు వస్తున్న కంపెనీ కాదు, నష్టాలు వచ్చే అవకాశం ఉన్న కంపెనీ కూడా కాదు. కానీ ఇన్వెస్టర్లకి అందుబాటులో లేని ఒక షేర్ కింద మాత్రమే మిగిలింది ప్రస్తుతానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్. వచ్చే క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటే మళ్ళీ మనం రివ్యూ మార్చొచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఒక రకంగా టచ్ మీ నాట్ అనే చెప్పాలి. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ వైపు చూద్దాం. కోర్స్ జస్ట్ బిఫోర్ మాన్సూన్ క్వార్టర్ కాబట్టి రిజల్ట్స్ యూజువల్గా కొంచెం ఈ సీజనల్ బిజినెస్లో ఈ రానున్న క్వార్టర్లో కొంచెం కరెక్ట్ అవ్వడం అంటే అది మనకు కాదు, అందరికీ తెలిసిన సీక్రెట్ అని కూడా కాదు, వాస్తవం. సో లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే కంటిన్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ప్రాఫిట్ మార్జిన్ కూడా ఈ క్వార్టర్ పోయిన క్వార్టర్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చూపించారు ఇన్ ద లాస్ట్ ఇయర్ చూస్తే. ఎక్స్పోర్ట్స్ మీద కొంచెం హెడ్ విండ్స్ రావడం, ఆఫ్ కోర్స్ ఈ గ్లోబల్ లెవెల్లో అన్సర్టనిటీ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ రీసెంట్గా మళ్ళీ యూకేతో ట్రేడ్ డీల్, ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవ్వడం, ఇంకా ఈ ట్రేడ్ డీల్స్ కూడా ఇంకా ఫైనలైజ్ అయిపోవడం రానున్న రోజుల్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతారు. సో లేటెస్ట్గా మళ్ళీ ట్రైలింగ్ 12 months డేటా చూస్తేనేమో కంటిన్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, అంటే సేల్స్ పెంచుకోవడం, ప్రాఫిట్లు పెంచుకోవడం, మార్జిన్స్ పెంచుకోవడం. సో రానున్న మాన్సూన్ సీజన్లో ఏమో కొంచెం కాంట్రాక్షన్ తప్పదు ఈ సీజనల్ బిజినెస్కి. ఒక పక్క గవర్నమెంట్ ఏమో వాళ్ళు పెట్టాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, అంటే ఈ ఎలక్షన్స్ వల్ల స్లో డౌన్ అయిన లాస్ట్ ఇయర్ స్పెండింగ్ కాస్త దే ఆర్ డెఫినెట్లీ పుషింగ్ అహెడ్. ఈ వచ్చే క్వార్టర్లో కూడా ఈ సంవత్సరంలో కూడా పుష్ ఆన్ చేస్తారు. సో ఇవన్నీ చూసి ఓవరాల్గా ఒక క్యాలిక్యులేటెడ్గా ఎలా ఒపీనియన్ తీసుకోవచ్చు అంటారు? ఇంత పెద్ద పెద్ద కంపెనీల్లో ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, అంటే చాలా పెద్ద కంపెనీ అయిపోయినప్పుడు మిగతా కంపెనీలు చిన్న కంపెనీలు చూసినట్లుగా నెట్ ప్రాఫిట్ మీదే దృష్టి పెట్టి అది ఎక్కువ డిక్లేర్ చేద్దాము, ఇన్వెస్టర్లను ఇంప్రెస్ చేద్దామని చేసే ప్రయత్నం యూజువల్గా పెద్ద పెద్ద కంపెనీలు చేయవు. బికాజ్ వాళ్ళ బ్రాండ్ వాల్యూ వాళ్ళకి తెలుసు, వాళ్ళ యొక్క విలువ మార్కెట్లో ఎంత ఉందో కూడా ఒక అవగాహన ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కూల్గా ఏదైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎఫిషియన్సీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఈ కంపెనీనే కనుక మనం ఒకసారి చూసినట్లయితే ప్రాఫిట్ చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 8 quartersలో 2023 సెప్టెంబర్లో చూస్తే 5,700 కోట్లు ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు 6,800 కోట్లు అయింది. మధ్యలో 7,000 కోట్లకు కూడా వెళ్ళినా కానీ ఇప్పుడు 6,800 ఉందంటే తక్కువ అనుకోవాలా, లేక 5,700తో పోలిస్తే పెరిగింది అనుకోవాలంటే ఇటువంటి అతిపెద్ద కంపెనీలకి అత్యంత వేగంగా ప్రాఫిట్లు పెరిగే అవకాశం రాదు. అందువలన ఏమాత్రం ప్రాఫిట్ పెరిగినా అది కనుక సేల్స్ కన్నా స్పీడ్గా ఉంటే కనుక గ్యారంటీగా మంచిదనే భావించాలి. ఇక్కడ సేల్స్ ఎంత పెరిగాయని చూస్తే 67,000 కోట్ల టర్నోవర్ 77,000 కోట్లు అయింది ఈ కాలంలో. అంటే 10,000 కోట్లు పెరిగింది. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? దాదాపుగా 15% రమారమీగా పెరిగింది. మరి ప్రాఫిట్ చూస్తేనేమో 5,700 నుంచి 6,800, అంటే దాదాపుగా 18, 19, 20% పెరిగింది. సేల్స్ కన్నా కూడా ప్రాఫిట్ పెరిగింది కాబట్టి లాంగ్ రన్లో ఇది మంచి ట్రెండ్లో ఉంది అని. దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా ఏం చూడాలంటే ప్రాఫిట్ మధ్యలో 7,000 అయింది కదా అనుకుంటున్నాం, కానీ ఒక్కసారి మీరు కనుక ఎబిటా మీద దృష్టి పెట్టినట్లయితే 11,847 కోట్ల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేని ఎబిటా, అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్, ట్యాక్స్ అండ్ అప్రాప్రియేషన్స్ అన్నీ తీస్తే అమోటైజేషన్స్ ఏదైనా కానివ్వండి 14,700 కోట్లకి చేరింది. అంటే ఎబిటా పెరిగింది అంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఫ్లో బ్రహ్మాండంగా పేరుకుంది. ఏదైతే గవర్నమెంట్ వేసే ట్యాక్స్ మూలంగా నెట్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గినట్టు కనపడచ్చేమో, కానీ ఆపరేషన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకుని తీరాలి, ఒప్పుకుని తీరాలి.
అందువల్లనే మనం ఈ కంపెనీ గ్రోత్‌లో వేయటం జరిగింది. అందువల్ల మనం ఇచ్చిన ఫెయిర్ వాల్యూ ఎంతొచ్చింది? 17,204. ప్రస్తుతం ఉన్న 12,200 ఆ ప్రాంతాల్లో ఉంటే ఇక్కడి నుంచి కూడా 40%. రిలయన్స్‌కి ఎలా అయితే పెద్ద కంపెనీలకి అందుబాటులో వచ్చే ధరలు చాలా తక్కువ సార్లు ఉంటాయని ఎలా అనుకున్నామో, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా అలాగే అనుకోవాలి. ఇక్కడ ఇది 40% స్కోప్ ఉంది కాబట్టి కొనటానికి అనువైందా? అనువైంది. ఉంటే ఉంచుకోవాలా? 100కి 100 దాన్ని తీసి లాకర్‌లో పెట్టుకోవాలి కనీసం నెక్స్ట్ 3 మంత్స్ వరకు. అంతే తప్ప దాన్ని ఆలోచించి అమ్మాలి అనుకోకూడదు. ఎప్పుడు అమ్మాలనుకోవాలి? ఒకవేళ గనక రూ. 17,000 రేట్ వస్తే అప్పుడు అమ్ముకోవాలి. కానీ అదర్‌వైజ్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ అల్ట్రాటెక్ సిమెంట్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా కొన్ని కొనటానికి అనువైనవి ఉండవు. అందువల్ల మనం మూర్ఖంగా పెద్ద కంపెనీ, గొప్ప కంపెనీ, ఇండియాకి తలమానికం అంటే ఇండియాకి తలమానికం అవ్వచ్చు. కానీ మనకి మన తలకాయ మీద ఆభరణంగా పెట్టుకోవడానికి అనువైనయో కాదో చూడకపోతే మనకే పోర్ట్‌ఫోలియోలో మనకు నష్టం వస్తుంది. అందువల్ల ఎంత పెద్ద కంపెనీ అయినా వదులుకోవటం, ఎంత చిన్న కంపెనీ అయినా మంచి వాల్యూ కనపడితే కొనుక్కోవటానికి చొరవ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇక్కడ మనం పోయిన వారం ఒకసారి చెప్తూ మనం ఏం చేసామంటే టీడబ్ల్యూఆర్ఆర్ గురించి చర్చించాం. అంటే ఇంకొక 1, 2 కంపెనీలు తీసుకోబోయే ముందు ఒక చిన్న ప్రస్తావన తీసుకురావాలని నాకు అనిపించింది. దానికి కారణం ఏంటంటే కంపెనీలన్నీ మంచివైనా మనకి లాభాలు వచ్చే అవకాశం లేకపోతే ఎలా అయితే వదిలేస్తామో, అలాగే మీకు సలహా ఇచ్చేటువంటి సంస్థ లేదా వ్యక్తి లేదా ఎవరైనా ఫండ్ హౌస్ వాళ్ళు మంచోళ్ళైనా వాళ్ళ రిటర్న్స్ ఎలా ఉన్నా కానీ మీరు పెట్టే క్యాష్ ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా, మీరు విత్‌డ్రా చేసి తీసుకెళ్ళిపోయే డబ్బుల మూలంగా మీ ప్రాఫిట్ అండ్ లాస్‌లు కూడా మారుతా ఉంటాయి. అలా గనక తెలుసుకున్నట్లయితే అంటే ఒక ఫండ్ పెర్ఫార్మెన్స్ బాగున్నా కానీ ఇద్దరు ఇన్వెస్టర్లు వాళ్ళతో డీల్ చేస్తే ఒక ఇన్వెస్టర్ ఏమో మెచ్చుకుంటూ, ఒక ఇన్వెస్టర్ ఏమో తిడుతూ ఉంటే ఏది వింటారు అంటే మన ప్రజలు ఎక్కువ మంది ఏం చేస్తారు? తిట్టేవాడి మాట ఎక్కువ వింటారు. మెచ్చుకునేవాడి మాట జనరల్‌గా డౌట్ పడతా ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా కీడించి మేలించడం మంచిది కదా అంటారు. అది రెండూ తప్పే. మనం చేయవలసింది ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేయటానికి, మన పోర్ట్‌ఫోలియో ఎవాల్యుయేట్ చేయటానికి మార్గాలు వేరే ఉంటాయని. అది ఇంకొద్దిగా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ దాని మీద ఖర్చు పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే పోయిన వారం మనం చూసినట్లుగా ఎవరైనా సరే ఒక ఫండ్ మేనేజర్ గనక ఫస్ట్ ఇయర్‌లో 10%, తర్వాత 18%, తర్వాత -5%, తర్వాత 12% లాభం తెప్పిస్తే మనం 10, 25, 35 లక్షలు పెడితే చెప్పాం మనం. అందులో 8.41% ఏమో ఫండ్ మేనేజర్ రిటర్న్ అయితే మనకొచ్చిందేమో 6.43% బికాజ్ డిఫరెంట్ పీరియడ్స్‌లో అమౌంట్ పెట్టాం. 18% వచ్చిన తర్వాత 35 లక్షలు పెట్టాం కాబట్టి ఆ లాస్ మొత్తం మీద పడటంతో మనకేమో 6.43 వచ్చిందనుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే అదే ఎగ్జాంపుల్ ఇంకా కొద్దిగా ముందుకు తీసుకువెళుతూ ఇంకొక ఇన్వెస్టర్ గనక ఆ 10 లక్షలు ఇన్వెస్ట్ చేసే బదులుగా ఫస్ట్ ఇయర్‌లోనే అతని గురించి మంచిగా వినటంతో కొద్దిగా నమ్మకం పెరిగి ఫస్ట్ ఇయర్‌లో రూ. 1,00,00,000 పెట్టి ఆ తర్వాత ఫస్ట్ ఇయర్‌లో 10% వచ్చింది కాబట్టి బ్యాంకుల కన్నా బాగొచ్చిందని సెకండ్ ఇయర్‌లో 2,00,00,000 పెట్టి ఆ తర్వాత 18% రాగానే కొద్దిగా లాభం నాకు డబ్బులు తీసుకుంటే బాగుంటుందనిపించి ఒక 1.5 crore ఆయన తీసుకున్నారనుకోండి ఆ బిజినెస్‌లో నుంచి. అప్పుడు ఆయనకి ఎంతొచ్చేది? ఫండ్ మేనేజర్ రిటర్న్ చూస్తేనేమో మీకు ఇప్పటికి కూడా ఎంత కనపడుతుంది? 8.41%. కానీ ఆయనకి రిటర్న్ ఎంత అయిపోయింది? 9.84% వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇదే ఫండ్ మేనేజరు ఎవరైనా ఒకే ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే ఆయనేమో 8.4 అంటుంటాడు. ఈ ఇన్వెస్టర్ ఏమో బ్రహ్మాండంగా ఉందండి 9.84 వచ్చింది అంటాడు. అలాగే ఒకవేళ ఇంకా కొద్దిగా ఇంకొక ఎగ్జాంపుల్‌లో కొద్దిగా మార్పులు చేసి ఏం చేద్దామంటే ఫస్ట్ ఇయర్‌లో ఇంకా తెలీదు కాబట్టి నేను 10 లక్షలే పెడతానని 10 లక్షలు పెట్టుకొని, ఆ తర్వాత మాత్రం అలాగే 2,00,00,000 పెట్టుకొని, ఆ తర్వాత 1.5 crore తీసేసాడనుకోండి. అప్పుడేమవుతుంది? మొట్టమొదట పెట్టింది 10 లక్షలే కాబట్టి ఈయనకైతే ఏకంగా 11.3% వస్తుంది. అంటే ఈ ఇన్వెస్టర్ ఏం చెప్తారు? ఈ ఫండ్ మేనేజర్ అపూర్వంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు అంటారు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఆయన ఇచ్చినటువంటి రిటర్న్స్ ఒక సంవత్సరానికి 10, 18, -5, 12 కానీ మనం పెట్టే క్యాష్ ఫ్లోస్ మూలంగా ఎలా మారుతుందో గమనించినట్లయితే ఎప్పుడూ కూడా ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ క్యాష్ ఫ్లోస్ మూలంగా మీ రిటర్న్ మారితే అది ఫండ్ మేనేజరో లేదా కంపెనీది తప్పు కాదు. మన యొక్క ఇంపాక్ట్. ఒక్కొక్కసారి మనకు అదృష్టం బాగుంటే ఎక్కువ రావచ్చు. అంత మాత్రాన ఆయన మెచ్చుకోకూడదు. ఒకవేళ మనకి తీసుకోకూడని సమయంలో డబ్బులు తీసుకోవటం, పెట్టకూడని సమయంలో పెట్టడం. ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ చేసే పొరపాటు ఏంటి? లాభాలు బాగా వస్తుంటే విపరీతంగా పెడతారు. అంటే కొండ పైకి ఎక్కిన తర్వాత ఇంకా బరువులు మోస్తున్నట్టు. అప్పుడు కిందకు జారితే ఒకేసారి నేలకెళ్ళిపోతాం. అందువల్ల ఎప్పుడూ కూడా ఎక్కువ అమౌంట్స్ పెట్టడం, తక్కువ అమౌంట్స్ పెట్టడం అనేది మీరు స్థిరంగా ప్రతి నెల పెట్టుకుంటూ వెళ్ళటం ఒక మార్గం, లేదా ప్రతి క్వార్టర్ పెట్టుకుంటూ వెళ్ళటం ఒక మార్గం. కానీ రిటర్న్స్ పెరిగినప్పుడు ఎక్కువ పెడతాను, రిటర్న్స్ తగ్గినప్పుడేమో తీసేస్తాను అంటే అది మీకు మీరే కోరి నష్టాలు తెచ్చుకున్నట్లు.
దీనిపై ఇంకా వివరాలు కావాలంటే మన సెమినార్ పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా అటెండ్ అయినట్లయితే దీని గురించి కూలంకషంగా చర్చించి మీకు ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతకు తప్ప టీడబ్ల్యూఆర్ఆర్ గురించి అంటే టైమ్ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ మా ఫండ్ మేనేజర్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఎంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రిటైల్ ఇన్వెస్టర్స్కి బహుశా అవసరం ఉండదు అనుకుని ఈ చర్చని టీడబ్ల్యూఆర్ గురించి ఇక్కడితో ముగిద్దామని అనుకుంటున్నాను. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ స్టాక్స్ వైపు ఫోకస్ పెట్టేద్దాం. నెస్లే గురించి కూడా రిజల్ట్స్ అనలైజ్ చేద్దాం. సార్ నెస్లే రిజల్ట్స్ లేటెస్ట్ క్వార్టర్గా గ్లోబల్ లెవెల్లో ఈ ఇన్ఫ్లేషన్ లేకపోతే రా మెటీరియల్ ప్రెషర్ కూడా నెస్లేకి 100% తెలిసిందే. ప్రాఫిట్స్ అనేది లేటెస్ట్ క్వార్టర్గా అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 క్వార్టర్స్ ఇలా జిగ్జాగ్గా ఒకసారి పైకి వెళ్ళడం, ఒకసారి తగ్గడం, ఒకసారి పైకి వెళ్ళడం, ఒకసారి తగ్గడం అలా వస్తూ ఉన్నాయి. ఇండిపెండెంట్గా చూస్తూ ఉంటాయి. ట్రైలింగ్ 12 months చూస్తేనేమో కంటిన్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ పెంచుకుంటున్నారు కానీ మార్జిన్స్ ఏమో కాంట్రాక్షన్ వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే కొంచెం ప్రెషర్స్ ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో కొంచెం ప్రైస్ ప్రెషర్స్ అవ్వచ్చు, రా మెటీరియల్ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే కన్జంప్షన్ కూడా అంటే ఆ కన్జంప్షన్స్ కూడా ప్రెషర్ కొంచెం ఎక్కువ తెలుస్తున్నట్టుగా నెస్లే నుంచి కూడా మనం ఈ రిజల్ట్స్ని డీకోడ్ చేయొచ్చు. ఇవన్నీ చూసాక ఎట్ దిస్ టైం కొంచెం కరెక్ట్ అయిన ప్రైస్ ఏదైతే నెస్లే కరెక్ట్ అయి ఉందో దీంట్లోకి ఇంకా స్టేబుల్ చాలా పెద్ద కంపెనీ కదా, మేబీ కొంచెం అమౌంట్ పెట్టడానికి ఇది కరెక్ట్ కంపెనీ అంటారా? ఎప్పుడు ప్రతి ఇన్వెస్టర్కి మనసులో ఖచ్చితంగా ఉండవలసిన కోరిక ఏంటంటే నేను పెట్టే డబ్బులు మంచి కంపెనీలో పెడుతున్నాను, అందుకని లాభాలు కోరుకుంటాను అనే కనుక ఉన్నట్లయితే తర్కం ఉంటే తగ్గింది కాబట్టి కొంటానని ఆలోచన చేయటం మానేస్తారు. అలా కాకుండా తగ్గింది కాబట్టి కొంటాను అంటే ఫస్ట్ మీ మనసులో మీకు ఏం నమ్మినట్లు తగ్గిన ప్రతి కంపెనీ పెరక్క తప్పదు, పెరిగిన కంపెనీ ప్రతిదీ తగ్గక తప్పదు అనుకున్నట్లుగా అటువంటి ఆలోచన జీవన్మరణ సమస్యలకైతే అప్లై చేయొచ్చేమో కానీ స్టాక్ మార్కెట్లో అలాంటివి చేయకూడదు. ఎప్పుడూ కూడా పెరుగుతున్న కంపెనీ వెంటబడి వెళ్ళటం ఏమాత్రం తప్పు కాదు, వెళ్ళాలి. ఒకవేళ అలాగే ఏదన్నా పడిపోతున్న కంపెనీ నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా వెంటనే వదిలేసి బయటికి వెళ్ళిపోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మన డబ్బు భద్రంగా ఉంటుంది. అందులో నెస్లే ఎంతో పెద్ద కంపెనీ, బ్రహ్మాండమైన కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, కార్పొరేట్ గవర్నెన్స్ అన్నీ బాగుంటాయి. కానీ ఇంతకుముందు మనం అనుకున్న కంపెనీలు ఎలా అయితే మనం ఓవరాల్గా అల్ట్రాటెక్ సిమెంట్ చూస్తే సేల్స్ను ప్రాఫిట్ మార్జిన్లు చూస్తే సేల్స్ కన్నా ప్రాఫిట్ మార్జిన్ ఎలా పెరిగితే మంచిది అనుకున్నామో దానికి ఆపోజిట్ జరిగితే సేల్స్ కన్నా ప్రాఫిట్ మార్జిన్లు తగ్గితే మనం ఏం చేయాలి? ఈ కంపెనీ ప్రస్తుతానికి అనవసరం అని కూడా అనుకోవాలి. అంటే ఏదో మొత్తానికి తెలియని ఇబ్బంది ఏదో ఆ కంపెనీలో ఉన్నది అని. ఇప్పుడు ఈ కంపెనీనే కనుక చూసినట్లయితే ఒక 2022 సెప్టెంబర్లో 18,670 కోట్లు ఉన్న టోటల్ సేల్స్ ఇప్పుడు 20,351 కోట్లు, అంటే 10% వరకు సేల్స్ పెరిగినట్టుగా కనపడుతుంది. మ్యాక్సిమం 10% కూడా పెరగలేదు, కొద్దిగా తక్కువ. అలా పెరిగితే అదే సమయంలో సేల్స్ పెరిగింది కదా, ప్రాఫిట్ ఎంత పెరిగిందా అని చూస్తుంటే 2,971 కోట్లు ఉంటే ఇప్పుడు ఎంత అయింది? 3,107 కోట్లు. అంటే కేవలం 6-7% మాత్రమే ప్రాఫిట్ పెరిగింది. 10% సేల్స్ పెరిగితే 6% ప్రాఫిట్ తగ్గింది. అంటే 2022 సెప్టెంబర్ తర్వాత వస్తున్న లాభాలన్నీ కూడా మార్జిన్లు తగ్గిపోతున్నాయి. అది ఎక్కడ కనపడుతుంది? ఎబిటాలో కానీ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్లో కానీ చూస్తే 48% ఉంటే మార్జిన్, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు ఏకంగా 46.55. అంటే ఎప్పుడో 2022 సెప్టెంబర్లో ఉన్న గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్కి వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు దగ్గరగా. అలాగే ఇప్పుడు కూడా మార్జిన్స్ చూస్తే దాదాపుగా 16.52 ఉన్న మార్జిన్ అది ఏకంగా ఇప్పుడు 15.26కి వచ్చింది. అందువల్ల ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంత పెద్ద నేమ్ ఉన్నా, అందరికీ మనం రోజు వాళ్ళ వస్తువులు వాడుతున్నా కూడా మన డబ్బులు మాత్రం వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడకూడని సమయంలో నెస్లే ఉంది అని చెప్పాలి. అందుకే ఈ కంపెనీ మనం నో గ్రోత్ అని చెప్పడం జరిగింది. నో గ్రోత్ అని చెప్తే ఎంత చౌకలో ఉన్నా కొనకూడదు. ఇప్పుడు బాగా తగ్గింది కాబట్టి కొంటాను అంటే కోరి కష్టాలు తెచ్చుకోవాలంటే కొనుక్కోవాలి, కానీ అదర్వైజ్ ఇది కూడా మన పొరపాటును కూడా అంటుకోకూడదు. దాని ప్రస్తుతం తగ్గిన తర్వాత కూడా ఇప్పుడు వెంటనే ఈ రేటుకైనా అమ్ముకోవాలంటే మాత్రం కొద్దిగా ఆగచ్చు. ఎందువల్ల 2,281 అనే ప్రైస్ ఉంటే ఫెయిర్ ప్రైస్ 2,600 దాకా ఉంది. కాబట్టి 2,600 వచ్చినాక అమ్ముదాం అనుకోవటం తప్పేం లేదు. ఎందుకు లాస్ బుక్ చేసుకోవడం అంటే అంతే తప్ప కొత్తగా మాత్రం ఒక్క రూపాయి కూడా ఈ కంపెనీలో పెట్టడం మీకు అంత మంచిది కాదని నా నమ్మకం. రైట్ అండి. లాస్ట్కి మనం బజాజ్ ఫైనాన్స్ వైపు ఫోకస్ పెడదాం. ఇందాక హెచ్డిఎఫ్సి బ్యాంక్కి చెప్పినట్టుగా ప్రసాద్ గారు చెప్పిన ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ పారామీటర్స్ అన్నీ ఆల్రెడీ మనం అంటే బజాజ్ ఫైనాన్స్కి కూడా 100% అప్లై అవుతాయి. సో లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అంటే సేల్స్ అండ్ రెవెన్యూస్ అండ్ అగైన్ మార్జిన్స్ కూడా పెంచుకుంటూ వస్తున్నారు. ట్రైలింగ్ 12 months కూడా వెరీ స్ట్రాంగ్, వెరీ స్టేబుల్. ఇంత స్టెబిలిటీ, ఇంత గ్రోత్, ఇంత కైండ్ ఆఫ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా పెంచుకుంటున్న బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్ చూసాక కూడా ఎందుకు ప్రైస్ పడిందా అంటే అఫ్ కోర్స్ ఇది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా
కాస్త ఈ లోన్ ప్రొవిజనింగ్ ఫర్ ఎన్‌పిఎస్ కొంచెం పెంచుకున్నారు. అంటే ఆ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంత 5 రేట్లు గాకపోయినా అట్‌లీస్ట్ సంవత్సరం చూస్తే అరౌండ్ 25% పెంచుకున్నారు ప్రొవిజనింగ్‌లో. అంటే రీటైల్ సెగ్మెంట్ లోన్స్ బాగా అగ్రెసివ్‌గా ఇవ్వటం, ఆఫ్‌కోర్స్ బజాజ్ ఫైనాన్స్, వెహికల్ ఫైనాన్స్ లేకపోతే అన్ని హోమ్ ఫైనాన్స్‌లో గూడా బాగా యాక్టివ్‌గా ఈ రీటైల్ లోన్స్ ఇచ్చిన కైండ్ ఆఫ్ కంపెనీ ఈ ఎన్‌పిఏ యొక్క ఇంపాక్ట్ వల్లే ప్రైస్ కరెక్ట్ అయిందనుకోవాలా? లేకపోతే తెలియని అంటే ఇంకేమన్నా లొసుగులు ఉంటాయంటారా? ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో గూడా? ఎందుకు వై డిడ్ ద మార్కెట్ ఆహ్, రియాక్ట్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్‌లీ టు వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్? ఎక్కువగా ఉన్న ఆశ, అర్థం లేని భయం ఎప్పుడు మార్కెట్‌లో హెచ్చుతగ్గులకి కారణం అవుతుంది. అందులో ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్‌లో జరిగిందేంటంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాంటి దానికే కొద్దిగా ఇబ్బందులు ఏం మొదలైనట్లు అనిపించింది. బజాజ్ ఫైనాన్స్‌లో కూడా పెరిగినాయి అన్నారు. కొద్దో గొప్ప ప్రొవిజన్స్ పెరగడం మూలంగా నష్టం ఏం లేదు. ఎకానమీ మొత్తం కొద్దిగా స్తబ్దత వస్తున్న సమయంలో కొద్దిగా డెలింక్వెన్సీస్ వచ్చి తీరతాయి. అందులో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. కానీ అది ప్రమాద సూచికలుగా భావించడం అవసరం లేదు. ఇది కూడా చాలా పెద్ద కంపెనీ. దాదాపుగా 5,80,000 కోట్లు, 6,00,000 కోట్లు ఉన్న కంపెనీ. ఇటువంటి దాని గురించి భయం అనేది అర్ధరహితం. ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడక్కర్లేదు. కానీ తగ్గడానికి కారణం ఏంటో ఆలోచించబోయే ముందు మరి తగ్గటం లేదు, మంచిదే అని మీరు చెప్తున్నారు కాబట్టి గ్రోత్ అని రాశారు. అయినా కూడా ఎందుకు రికమెండ్ చేయట్లేదు లేదా అప్రూవ్ చేయలేదు అని అడగొచ్చు. ఇక్కడ ఓకే టు బైలో నాట్ యెట్ అని ఉంది. దీని గురించి మన వ్యూవర్స్ అందరికీ ఒక విన్నపం. ఎప్పుడూ కూడా మన దృష్టిలో కంపెనీలు చాలా మంచి కంపెనీలు వస్తుంటాయి. కొన్ని వందల కొద్దీ మంచి కంపెనీలు వచ్చినప్పుడు అన్నిటినీ అప్రూవ్ చేసి చేయటం సాధ్యం కాదు ఒక్కొక్కసారి. ఎందుకు చేయమంటే మంచిది కాదు అని కాదు. ఆ కంపెనీ టాప్ 30 కంపెనీస్ అంటే మా లెక్క ప్రకారం ఇన్వెస్టర్లకి రికమెండ్ చేయగలిగిన కంపెనీలు 30 కన్నా ఎక్కువ ఉండకూడదు అనే ఉద్దేశంతో 30 వరకు చెప్తా ఉంటాం. టాప్ 30లోకి వచ్చిన ప్రతి కంపెనీ నా దృష్టిలోకి రావటం, మా దృష్టిలోకి అంటే మేనేజ్మెంట్ దృష్టిలోకి రావటం, అందులో కనపడని నెగెటివ్స్ ఏవి లేవు అని మేము గనక నమ్మితే అప్పుడు దాన్ని అప్రూవ్ చేస్తాం. అప్పుడు వై అని పడుతుంది. అప్పటి వరకు నాట్ ఎట్ అంటే అది మంచి కంపెనీ కాదు అని కాదు. అది మా లిస్టులోకి 30లోకి రాలేదు కాబట్టి మేము ఇంకా అప్రూవ్ చేయలేదనే కానీ కంపెనీ ఏ రకంగా కూడా బ్యాడ్ కాదు. ఈ కంపెనీ అన్ని రకాల కొనటానికి యోగ్యమైన కంపెనీ. ఎందువలన మొట్టమొదట రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి. మార్జిన్‌లు పెరిగాయా లేదా అని చూస్తే మీ కళ్ళెదురుగానే కనపడుతుంది. 24.57% మార్జిన్ ఉంది. అది లాస్ట్ టైమ్‌తో పోలిస్తే ఏమి పెద్దగా తగ్గల. ఒక 0.01% తగ్గింది. నెట్ ప్రాఫిట్ చూస్తే 17,632 కోట్లు. ఇప్పటివరకు హిస్టరీలో లేనంత ప్రాఫిట్. 13,000 కోట్లతో మొదలుపెట్టి 2022-9లో ఇప్పటికి దాదాపుగా 4,000 కోట్లు పెరిగింది. 4,500 కోట్లు. అంటే బ్రహ్మాండమైన ఇంక్రీజ్ వచ్చింది. అది సేల్స్‌లో ఇంక్రీజ్ వచ్చింది, ప్రాఫిట్‌లో ఇంక్రీజ్ వచ్చింది, మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. ఏ రకంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ రీజన్ ఈజ్ ఇవాల్టి రోజున దీనికన్నా కూడా మెరుగైన కంపెనీలు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా అప్రూవ్ చేయడం జరగలేదు. బట్ మీకు గనక దీని మీదే దృష్టి ఉండి ఇది ఒక్కటే కొనాలా వద్దా అని అడిగితే నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. కారణం రూ. 900 మార్కెట్‌లో ఉంది. మొన్నటి వరకు 950 కన్నా పైన ఉన్న కంపెనీ ఒకేసారి పడింది. ఎందుకు పడింది అంటే ఇన్వెస్టర్ల యొక్క అవగాహన రాహిత్యం. వాళ్ళకేమీ తెలియకుండా ఎవరో చెప్పారని అమ్మటం, ఎవరో చెప్పారని కొనుక్కునే ఇన్వెస్టర్లు 1, 2 రోజులు, ఒక వారం రోజుల పాటు మార్కెట్‌లో ఆ కంపెనీని షేక్ చేస్తారు. అది మీకు, నాకు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళకి లాభం తెచ్చిపెడుతుంది కానీ నష్టం తెచ్చిపెట్టదు. అందువల్ల ఇది కొనుక్కోవడానికి అనువైందా కాదా అంటే రూ. 1,220 వరకు ఫెయిర్ వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు 35% గ్యాప్ ఉంది. 35% గ్యాప్ ఫర్ ఎ కంపెనీ విచ్ ఈస్ 5,80,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్. అది ఎప్పుడు మనకు వచ్చే అవకాశాలు ఉండవు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని గురించి ఆలోచన చేయకుండా కొనుక్కోదగిన కంపెనీగానే బజాజ్ ఫైనాన్స్‌ని పరిగణించి తీరాలి. రైట్ అండి. విత్ థాట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. రానున్న రోజుల్లో అగైన్ ఇంకా కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నారు. మళ్ళీ వచ్చే వారం కూడా 5, 6 కంపెనీస్‌ని స్పెషల్ ఫోకస్‌లో తీసుకొని వాటిల్ని ఇలాగే ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మేక్ ష్యూర్ టు ట్యూన్ ఇన్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.